అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే జమ చేసేందుకైతే సిద్ధమవుతుందండి. ముందుగా ఏ జిల్లాలకు జమ చేయబోతుంది, ఎంతవరకు పెంచబోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారనమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి మాత్రం నిధులనేవైతే ఇచ్చే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికైతే నిధులు పెంచే అవకాశం ఉందన్నమాట. సో, రూ. 3000 తీసుకుంటున్న వారికి ఏంటంటే రూ. 6000 వరకు కూడా, రూ. 2000 తీసుకుంటున్న వారికి రూ. 4000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. దీని ద్వారా వారికి పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నెమ్మది తీసుకోబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించి రేపు ఎల్లుండిలో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.